దేవుని ప్రశ్న. ఆ తర్వాత దేవుడు కయీనును ప్రశ్నించాడు. కయీనా, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నేను నా తమ్ముడి కాపరినా? అని. దేవుడు అన్నాడు, నీ తమ్ముడి రక్తం నేల నుండి నన్ను మొరపెడుతోంది. ఈ పని చేసిందుకుగాను భూమి నీకు శత్రువుగా మారుతుంది. నీవు దున్నినా పంటలు పండవు. నీవు భూమిపై పరారిగా, అనాథలా తిరుగుతావు. దీనితో కయీను భయపడిపోయాడు. అతను అన్నాడు, నా శిక్ష భరించలేనిది. ఎవరు నన్ను కనుగొన్నా నన్ను చంపేస్తారు కదా. కయీనుకు శిక్ష. అప్పుడు దేవుడు అతనికి ఒక గుర్తు పెట్టాడు, ఎవరూ కయీనును చంపకూడదని. కాని అతనికి శాశ్వత శిక్ష విధించబడింది. అతను ఇకపై శాంతిగా జీవించలేడు, ఎప్పటికీ సంచారిగా తిరుగవలసిందే. అలా కయీను తన తమ్ముడిని అసూయ వలన హత్యచేసి దేవుని శాపగ్రస్తుడయ్యాడు. కాని హేబేలు విశ్వాసపూర్వకంగా సమర్పించిన బలి దేవుని ముందు న్యాయముగా నిలిచింది. ఈ కథ మనకు ఒక గాఢమైన బోధన ఇస్తుంది. దేవునికి సమర్పణలో మనస్ఫూర్తి కావాలి. ఈర్ష్య, కోపం పాపానికి దారితీస్తాయి.